అందరికీ నమస్కారం. యూత్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు, అభిమానులకు, వీక్షకులకు నా ప్రత్యేక అభినందనలు. బ్రదర్స్, యూత్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే కేవలం ఫేస్బుక్లో మెసేజ్లు, వీడియోలు పెట్టడం వరకు మాత్రమే పరిమితం కాదు. ఇదొక విప్లవం, ఇదొక ప్రభంజనం, ఇదొక శక్తి. ఈ దేశం యొక్క రక్షణ, గౌరవము, సంప్రదాయాలు, అభివృద్ధి, అవినీతి అంతము అనేటువంటి బాధ్యతలను తీసుకున్నటువంటి ఒక ప్రజాపక్షమైనటువంటి నీతివంతమైనటువంటి పార్టీ యూత్ పార్టీ ఆఫ్ ఇండియా. యూత్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఎవరి ఛాలెంజ్నైనా తీసుకోవడానికి ఇక్కడ మేము రెడీగా ఉన్నాం. అది ప్రజా సమస్యలు కావాలి, ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి ఏ విషయాలైనా సరే మేము ఛాలెంజ్గా తీసుకొని వాటిని నిర్వర్తిస్తాం. అందుకోసం మేము ప్రభుత్వంలో లేము. పోలీస్ సపోర్ట్ అవసరం లేదు, ఆర్మీ అవసరం లేదు, ఎటువంటి ఏమీ అవసరం లేదు. కావాల్సిందల్లా యువత సపోర్ట్. ఆ యువత సపోర్ట్ ద్వారా మనం వచ్చేసి మన సమస్యలను మనం పరిష్కరించుకునే దిశగా ఈరోజు ముందడుగేస్తున్నాం. అందరూ మీరేం చేశారు అని అడుగుతున్నారు. ఆ అడిగేటి వాళ్ళందరికీ చెప్తున్నా, బ్రదర్స్, ఫస్ట్ మీరు వచ్చి మాతో కలవండి. తర్వాత చూడండి ఎన్ని వండర్స్ జరుగుతాయి, ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎంత అవినీతి అంతమైపోతుందో. ఈరోజు బంట్రోతు స్థాయి నుంచి కలెక్టర్ దాకా, సర్పంచ్ నుంచి సీఎం దాకా అంతా అవినీతి అయిపోయింది. చూస్తూ ఉన్నారు. ఈ రోజు విషయాలు రేపు మర్చిపోతున్నారు, నిన్నటి విషయాలు ఈ రోజు మర్చిపోతున్నారు ప్రజలు. నిన్న ఓటుకు నోటు కేసు, సత్యం కుంభకోణం, స్కామ్స్, 3G స్కామ్, 2G స్కామ్, ఇట్లా రకరకాల ఎన్నో ఇష్యూలు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో మనం చూస్తున్నాం. కాకపోతే వాటన్నిటిని మర్చిపోతున్నాం. ఇలా మర్చిపోకుండా ఈ విషయాలన్నిటిని మనం గుర్తుంచుకొని వీటి పరిష్కారం దిశగా ఎప్పుడైతే యువత ముందుకు అడిగేస్తుందో అప్పుడు మాత్రమే మన దేశాన్ని మనం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళి అవినీతిని అంతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్రదర్స్, యూత్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే కేవలం ఈ ఫేస్బుక్ మాత్రమే పరిమితం కాదు. యూత్ పార్టీ ఆఫ్ ఇండియా తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేస్తాం. మీ సమస్యలన్నీ ఈ ఫేస్బుక్లో మీరు మా ముందరికి తీసుకొని రండి, వాటి సమస్యలను పరిష్కరించి మీకు చూపిస్తాం. కాబట్టి బ్రదర్స్, కొంతమంది 2-3 రోజుల నుంచి కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు నేను మీ ముందరికి రావాల్సి వచ్చింది. అది ఏంటంటే, ఈ మధ్య కొందరు ఏమంటున్నారంటే యూత్ పార్టీ ఆఫ్ ఇండియా సినిమా వాళ్ళను విమర్శించడానికి ఉన్నట్లుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సినిమా వాళ్ళని విమర్శించడానికి, సినిమా పోస్టులు పెట్టుకోవడానికి, వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి పెట్టినారు యూత్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. సినిమా అభిమానులు, హీరోల అభిమానులు. వాళ్ళకు జవాబు చెప్తున్నాను ఇక్కడ. బ్రదర్స్, ఇప్పుడు ముఖ్యంగా యువత దేనిపైన దృష్టి పెట్టింది? యువత ఏ మత్తులో ఉండాలి, ఏ మాయ వాళ్ళని ఆవరించి ఉండాలి. ఆ మాయ పొరలను తొలగించి, ఆ మత్తును వదిలించి, ఆ యువతను ఈ దేశ రక్షణ బాధ్యత కోసం, ఈ అవినీతి అంతం కోసం ముందుకు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ సినిమా వాళ్ళపైన చేసేటువంటి విమర్శలు. ఇది సినిమాలకు మాకు పర్సనల్గా ఎటువంటి కక్షలు లేవు, ఎటువంటి వ్యతిరేకత లేదు. ఉన్నదల్లా ఒకటే, మా యువత సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలా, చూడాలా, వదిలేయాలా. అంతేగాని సినిమా అనేటువంటి మత్తులో, మాయలో పడి కొట్టుకులాడకూడదు. కాబట్టి బ్రదర్, మేము చేస్తున్నది అదే. ఇప్పుడు ఒక్క విషయం అడుగుతాను బ్రదర్స్. యూత్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఏ దేశంలో లేదు ఇట్లాంటి దరిద్రపు గొట్టు పరిస్థితి, ఇంత నీచమైన స్థితి ఏ దేశంలో లేదు. ఏ దేశంలో ఉన్నా చూపించండి. హీరోలను, దేవుళ్ళని ఏ దేశంలో అంటారు? కటౌట్లకు పాలాభిషేకాలు ఎవడు చేస్తాడు? రక్త తిలకాలు ఎవడు దిద్దాడు? ఏ దేశంలో హీరోలకు వచ్చేసి గుళ్ళు ఉన్నాయి? ఎక్కడున్నాయి చెప్పండి? పూజలు చేస్తున్నారు. ఇట్లా మూర్ఖులు కదా, ఎంత నీచంగా లేదా ఈ సంస్కృతి?
ఎన్నో వేల కోట్ల మంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరినీ పూజించేదానికి మాకు టైం లేదు ఈడ. ఆ దేవతల పేర్లు కూడా మేము తెలుసుకోలేకపోతా ఉన్నాము. మళ్ళీ ఈ కొత్త దేవుళ్ళు ఎంత విచిత్రంగా ఉంది బ్రదర్స్. మన వాళ్ళు సెంటిమెంటల్. ఆ సెంటిమెంట్, దేశభక్తి, అభిమానం అనేది మన భారతీయులకు చాలా ఎక్కువ. దాన్ని ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఈ బిజినెస్ మ్యాన్స్, ఈ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మన సెంటిమెంట్ మీద కొట్టి మూర్ఖులుగా మనల్ని తయారు చేస్తున్నాం. ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎప్పుడైతే ఈ సత్యం మీరు గ్రహిస్తారో అప్పుడు దేశ అభివృద్ధి అనేది కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక్క విషయం బ్రదర్, మన యూత్ ఉన్నారు వచ్చేసి సినిమాలు చూస్తూ ఉన్నారు. సినిమాలు చూసిన తర్వాత ఈ ఫ్యాన్లు, ఫ్యాన్ సంఘాలు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక సినిమా యాక్టర్ను తిడతా ఉంటే మీరు ఇంతగా రియాక్ట్ అవుతా ఉండారే. జమ్మూ కాశ్మీర్లో సగం వీడు వచ్చేసి పాకిస్తాన్ వాడు, సగం వచ్చేసి వాడు చైనా వాడు వచ్చేసి ఆక్రమించుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి మన భారత మాత యొక్క శిరస్సుని ఈ విధంగా ఖండించి వాళ్ళ భూభాగాల్లో కలిపేసుకున్నారే. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దాని గురించి ఎందుకు మీ హృదయాల్లో వచ్చేసి దేశభక్తి పొంగదా? చైనా వాడు ఏం చేస్తున్నాడు? అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి తమ భూభాగంలో భాగము అని చెప్పేసి వాడు అంటున్నాడు. అప్పుడు ఎందుకు రియాక్ట్ కావడం లేదు మీరు? అంటే మీరు ఈ దేశ పౌరులు కాదా? ఈ దేశంలో వచ్చేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి యువకునిగా నీకు ఆ బాధ్యత లేదా? అంటే వీటికి నీకేమి సంబంధం లేదా? వీళ్ళని తిడితే రియాక్ట్ అవుతాను. ఇంతంటి ఘోరమైనటువంటి విషయాలు మన దేశంలో జరగదా ఉంటే ఆ విషయాల గురించి మీరు ఎందుకు పట్టించుకోరు అని చెప్పేసి నేను ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అరే బ్రదర్, ఎంత ఘోరమైన విషయం. మన భారతదేశంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? బొట్టు బిళ్ళ నుంచి కాలి మెట్టె వరకు, సూది నుంచి గన్ను వరకు ప్రతి ఒక్కటి చైనా వస్తువులుగా ఈడపడున్నాయే. వచ్చేసి చైనా పటాసులు, చైనా బొమ్మలు, చైనా సెల్ ఫోన్లు, ఏది చూసినా చైనామయమైపోయింది. భారతదేశంలో ప్రతి ఒక్క వస్తువు 60% మార్కెట్ వచ్చేసి చైనా వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళ ఆవిష్కరణలకు ఈ దేశంలో విలువిస్తుంది. కానీ ఈ దేశంలో యువత ఆవిష్కరణలకు విలువిచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు. మెట్రో ప్రాజెక్ట్ కావాలంటే మనం కొరియా దగ్గరికి పోతాం. రాజధాని అమరావతి నిర్మాణం కావాలంటే మనం చైనా సహకారం కావాలంటాం. ఇక్కడ మెట్రో రైలు కానీ, యుద్ధ పరికరాలు కానీ, లేకపోతే భారతీయ సాంకేతిక పరిజ్ఞానంలో విదేశీయుల సహాయం మనం తీసుకుంటాం. మన ఇంజనీరింగ్ యువత ఏం చేస్తున్నారు? మన డాక్టర్లు ఏం చేస్తున్నారు? మన సైంటిస్టులు ఏం చేస్తున్నారు? యువత సినిమాలు తీసుకొని బీర్ తాగేసి గమ్మున పనుకుంటున్నారా? వీళ్ళకి అవసరం లేదా ఈ దేశ బాధ్యత? మీ ఆవిష్కరణలు ఎక్కడ? మీ ఆవిష్కరణలు రూపు దాల్చేది ఎప్పుడు? అయ్యి ఆలోచించండి మీరు. ఉండదు దేశభక్తి. ఎక్కడున్నది? క్రికెట్ గ్రౌండ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడేసి ఇండియా వాడు ఒక రన్నుకు అవుట్ అయిపోతే అప్పుడు మన గుండెలో పొంగుతుంది అన్నమాట దేశభక్తి. అక్కడ కాదు పొంగాల్సింది. సరిహద్దుల్లో రాత్రనగా పగులనగా తిండి నిద్రలు ఆహారాలు వదిలేసి తమ ప్రాణత్యాగం చేసినటువంటి ఒక సైనికునికి విలువనివ్వకుండా ఈడ ఒక బౌల్డ్లో అవుట్ అయినాడని చెప్పేసి మనం ఇంతగా రియాక్ట్ అవుతామే. ఆ సైనికుని గురించి ఎప్పుడైతే రియాక్ట్ అవుతామో అప్పుడు అది నిజమైన దేశభక్తి. ఒక సినిమాలో ఒక హీరో వచ్చేసి ఒకరిని పట్టుకొని కొడితే అక్కడ పొంగుతుంది మీకు ఉక్రోషం. వాడు హీరోయిజం చేస్తా అంటే మీకు వచ్చేసి పొంగిపోతా ఉంటుంది. అట్లా కాదు. దేశంలో ఎన్నో రకాలైనటువంటి ఈ రేపులంట, దొంగతనాలంట, దోపిడీలంట, భూ ఆక్రమణలంట ఇట్లాంటివన్నీ జరుగుతాయంట. అట్లాంటిని చూసి కండ్లు మూసుకొని మీరు సినిమాల్లో పోయి చప్పట్లు కొట్టేసి సినిమాలో ఎవడన్నా వచ్చేసి జాతీయ గీతం పాడతా అంటే ఆడ మీ దేశభక్తి చూపిస్తారే. ఎంతటి మూర్ఖత్వము అని అంటున్నాను నేను. ఎక్కడ దేశభక్తి చూపించాలా? ఎక్కడ పౌరుషం చూపించాలా? ఎక్కడ భక్తి చూపించాలా? అది మీరు బాగా గుర్తుంచుకోండి. ఒక సినిమా యాక్టర్ను ఏదన్నా క్రిటిసైజ్ చేసి ఒక పోస్ట్ పెడితే మీరు చేసినటువంటి ఆ రియాక్షన్లో 10% కూడా ఈ దేశానికి ఉపయోగించుంటే ఈ దేశ పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండేదే కాదు. దేశం నిండా చైనా వస్తువులు, చైనా వాడు తమ భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ తమదని చెప్పుకుంటున్నాడు. ఈ పక్క పాకిస్తాన్ పక్కన బల్యంలా తయారైతుంది. బంగ్లాదేశ్ ఒక పక్క ఈ విధంగా తయారైతుంది. భారతీయులను విదేశీయులు అవమానిస్తాండారు, వాళ్ళు కొడతాండారు. ఆస్ట్రేలియాలో మన వాళ్ళని చంపుతాండారు. ఇట్లాంటి వాటికి అన్నిటి రియాక్ట్ కాకుండా
మంత్రులు, రాజకీయ నాయకులు అవినీతి పరమైపోయి ఓట్లకు నోట్లుగా వేల వేల లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఈ విధంగా స్పెండ్ చేస్తా అంటే దాని గురించి రియాక్ట్ కాకుండా, దేశ సరిహద్దుల్లో సైనికులు చచ్చిపోతా అంటే దానికి రియాక్ట్ కాకుండా, ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి అవినీతులు జరుగుతా అంటే ఆ కార్యక్రమాలకు మీరు రియాక్ట్ కాకుండా ఒక చిన్న సినిమా పోస్ట్ పెడితే దాని గురించి ఏదో మీ ఆస్తులు అమ్మేసినట్టు, మీ కొంపలు పోయినట్టు మీరు రియాక్ట్ అవుతా ఉన్నారంటే ఎటువంటి మూర్ఖులు! అరే, ఈ దేశం మనది, ఈ దేశ రక్షణ, గౌరవం, సంప్రదాయాలు, ఈ అవినీతి అంతం అనేది ప్రతి ఒక్కటి మన బాధ్యత. ఇది మనం కాకపోతే మన దేశాన్ని ఎవరు రక్షించుకుంటారు? కాబట్టి బ్రదర్స్, ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్న ప్రతి ఒక్క వాక్యం అక్షర సత్యం. కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ నిజాన్ని గ్రహించి ఈ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ అంతు చూడడానికి ప్రతి ఒక్కరూ బయలుదేరి ఈ యూత్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ కండి. మనం చేసి చూపిస్తాం. ఎలక్షన్ దాకా పోయి ఎలక్షన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచాల్సిన అవసరం లేదు. ఈ 4 ఏళ్లలో ఎంత మార్పు కావాలో అంత మార్పు చేసి చూపిస్తాం. దట్ ఈజ్ యూత్ పార్టీ ఆఫ్ ఇండియా. బ్రదర్స్, జై హింద్.